హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీట్ ఇన్ మీల్. ఈరోజు మనం ఒక ట్రెడిషనల్ స్వీట్ చేసుకుందాము. అయితే ఈజీగా కొన్ని ట్రిక్స్తో అండ్ టిప్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేర్చేసుకోండి. అయితే ఇప్పుడు నేను బొబ్బట్లు చేయడం కోసం 2.5 పావుల శనగపప్పు తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా 2 సార్లు నలిపి కడుక్కున్న తర్వాత వీటికి సరిపడా నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టి ఒక 6 నుంచి 7 విజిల్స్ రానివ్వండి. ఎందుకంటే పప్పు అనేది చాలా మెత్తగా స్మాష్ అయిపోవాలి. కాబట్టి 6 నుండి 7 విజిల్ అయితే సరిపోతుంది. నేను కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా వేసుకున్నాను, ఎందుకంటే ఆ నీళ్ళని వార్చి కాస్త పప్పుచారుల తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్న ఉద్దేశంతో. సో ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను దీనికి బొబ్బట్లకు కావాల్సిన తోపు కలుపుకోవడం కోసం అన్నీ ఈక్వల్ రేషియోస్నే తీసుకోవాలండి. కాబట్టి నేను పప్పుని 2.5 పావులు తీసుకున్నందుకు మైదా పిండిని కూడా 2 పావులు, ఇంకా గోధుమ నూక 1/2 పావు, అంటే 2 కలిపి 2.5 పావులు అవుతాయి అన్నమాట. ఆ విధంగా కొలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 పావు గోధుమ నూక వేసుకుంటున్నాను. దీంట్లో కాస్త ఉప్పు, కాస్త పంచదార, అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకోకూడదు, ఇందులో ఖచ్చితంగా కొంతనే వేసుకోవాలి. నేను ఒక 3/4 స్పూను ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూను పంచదారని వేసుకున్నాను. అంటే మనము తోపు తినేటప్పుడు, అంటే బొబ్బట్లు తినేటప్పుడు పైన ఉన్న పొర అనేది చప్పగా తగలకుండా ఉండడం కోసం ఉప్పు ఇంకా పంచదార వేసుకుంటున్నాము. అయితే ఇది ఎప్పుడు స్వీట్ని డామినేట్ చేయకూడదు. సో ఇప్పుడు నేను ఉప్పు అంతటిని పిండికి కలియబెట్టుకున్న తర్వాత ఇందులో నెమ్మదిగా గ్రాడ్యువల్గా వాటర్ని వేసుకొని కలుపుకుంటున్నాను. అయితే ఇది కలుపుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇది చపాతీ పిండి కన్నా మరి కాస్త జారు ఉండాలి. ఎందుకంటే గోధుమ నూక వేయడం మూలాన దీన్ని నానబెట్టుకుంటాం కాబట్టి కాస్త టైట్ అవుతుంది పిండి అనేది. అందుచేత నీళ్లు గ్రాడ్యువల్గా వేసుకుంటూ చపాతీ పిండి కన్నా మరి కాస్త మెత్తగా కలుపుకోండి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులో కాస్త నూనె వేసుకొని పిండి అంతటికి పట్టిస్తూ చక్కగా మెదాయించుకోండి. ఇలా మసాజ్ చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్ అవుతుంది అండ్ మనం బొబ్బట్లకి లేయర్గా ఫిక్స్ చేసినప్పుడు స్మూత్గా ఉంటాయి. అయితే దీన్ని కనీసం ఒక అరగంట పాటు నూనెలో నాననివ్వాలి. దీనికోసం మనం బొబ్బట్లకి ఎలాగో నూనె ఒత్తుకోవాలి కాబట్టి, నూనెను రాసుకొనే వత్తుకోవాలి కాబట్టి దీన్ని నూనెలో డిప్ చేసి ఉంచడం మూలన ఈ నూనెను అప్పుడు బొబ్బట్లుగా వత్తుకునేటప్పుడు వాడుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చక్కగా నానబెట్టుకున్నాను. తక్కువగా అరగంట సేపు నానబెట్టుకోవాలి, ఎక్కువగా ఒక 1 అవర్ or 2 అవర్స్ని నానబెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైతే బాగుంటుందండి. ఈ మాత్రం నానబెట్టుకోవచ్చు. ఎంత నానితే అంత మృదువుగా అనేది బొబ్బట్లు తయారవుతాయి. ఇప్పుడు ఇది కలుపుకొని దీన్ని మూత పెట్టి నానబెట్టుకునే లోపు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయండి. 7 విజిల్స్ రప్పించాను నేను, ఎందుకంటే పప్పుని చాలా మెత్తగా చేసుకునే ఉద్దేశంతో. కుక్కర్ చల్లారిన తర్వాత పప్పును తీసి నెక్స్ట్ ప్రాసెస్. 'ని' 'ఎక్స్ప్లెయిన్' 'చేస్తాను. 'కుక్కర్ చల్లారిన తర్వాత పప్పును తీసి నెక్స్ట్ ప్రాసెస్ని' 'ఎక్స్ప్లెయిన్' 'చేస్తాను. 'కుక్కర్ చల్లారిన తర్వాత పప్పును తీసి నెక్స్ట్ ప్రాసెస్ని' 'ఎక్స్ప్లెయిన్' 'చేస్తాను.
కుక్కర్ చల్లారిందండి. ఇందులోంచి ఇప్పుడు మనం పప్పుని బయటకు తీసుకొని దీన్ని కవ్వం కానీ పప్పు గుత్తతో కానీ మెత్తగా మెదుపుకోవాలి. అయితే ఇందులో నేను ఎక్సెస్ వాటర్ వేసాను కదా, వాటిని కాస్త స్ట్రైన్ చేసేసి అంటే పక్కకి వంచేసుకున్న తర్వాత మిగిలిన పప్పుని ఈ విధంగా మెత్తగా చేసుకున్నాను. నేను చెప్పినట్టుగా వీటికి అన్ని 1:1 రేషియోలోనే వాడుకుంటామండి. పప్పు ఎంత అయితే పిండి అంతా, ఇంకా పంచదార కూడా అంతే. అయితే 2.5 పావుల పప్పుకి 2.5 పావుల పిండి, అలానే 2.5 పావుల పంచదార వేసుకొని దీన్ని ఒక మందమైన బేస్ ఉన్న గిన్నెలో వేసి ముదరపాకం రానిద్దాం. అంటే ముదరపాకం అంటే గిన్నె నుంచి వేరవ్వాలన్నమాట ఈ మిశ్రమం అంతా. అంతవరకు పాకం తెప్పించుకుందాం. ఇప్పుడు నేను ఒక కుక్కర్ ప్యాన్లో వేసి నెమ్మదిగా మొత్తం పాకం వచ్చినంత వరకు సిద్ధం చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకొని ఇంకొకసారి కలుపుకున్న తర్వాత ఇంకా మరి కాస్త దగ్గర చేసుకొని అంటే వెజల్ నుంచి అంటే గిన్నె నుంచి ఈ తోపు అంటే పూర్ణం రిలీజ్ అయినంత వరకు ఉంచుకున్నాను. అంటే మనము ఉండలు చేసుకునేంతగా సిద్ధం అవ్వాలి. ఇది చూసారా ఎలా సెపరేట్ అవుతుందో మీరు గమనించినట్టయితే ఆ విధంగా సెపరేట్ అయినంత వరకు ఉంచుకున్న తర్వాత చివరాఖరిన ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటే రుచి ఇంకా పరిమళం చాలా బాగుంటాయి. అయితే ఈ టిప్ తప్పకుండా ప్రయత్నించండి. చాలా అరోమాటిక్గా ఉంటాయి. సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్త చేసుకొని అండ్ పూర్ణాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు జాగ్రత్తగా నెయ్యి వేసుకొని ఇలా ఫైనల్ స్టేజ్లో దింపేసి బాగా చల్లారించేంత వరకు పక్కన పెట్టేసుకోండి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక బాగా చల్లారడం కోసం పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలయపెట్టుకొని ఉండలు చేసుకుంటున్నాను. అయితే ఈ రెసిపీని ఒక్కళ్ళే ఉన్నా చేసుకునేందుకు మీకు మరి కాస్త సులువుగా చెప్తున్నాను. చూడండి, ఇలా పూర్ణం ముద్దనంతటిని ఉండలుగా చుట్టి ఒక పళ్ళెంలో పెట్టుకోండి. మీకు ఏ పాటి సైజు ఉండలు కావాలో ఆ పాటి సైజులో చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తోపును చుట్టుగా పల్చగా అద్దుకొని ఉండలు చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇలా చేసుకోవడం మూలాన ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నప్పటికీ ఈ రెసిపీని సక్సెస్ఫుల్గా టైం వేస్ట్ అవ్వకుండా, స్ట్రెస్ లేకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా ఈజీగా కుక్ చేసేయచ్చు. సో ఒకసారి పిండిని మద్దన చేసుకున్న తర్వాత అంటే నేను 1.5 hour అలా ఉంచేసాను. మద్దన చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పోర్షన్స్లో తీసుకోవాలి. మీరు పూర్ణం ముద్ద ఎంతైతే చుట్టుకున్నారో అందులో సగభాగాన్ని ఈ తోపుని తీసుకోవాలి. అలా అయితే పలుచగా చాలా చక్కగా స్మూత్గా ఉంటాయి.
సో పూర్ణం ముద్ద ఎంత తీసుకున్నామో అందులో సగభాగంగా ఈ తోపుని తీసుకొని పూర్ణం ముద్ద మధ్యలో పెట్టి ఉండలు చేసి ప్లేట్లో ఉంచుకోండి. తోపును ఇలా సాగదీస్తూ లాక్కుంటూ పల్చగా చేసుకుంటూ ఎక్సెస్గా ఉన్న ముద్దను తీసి రౌండ్గా చేసుకొని అన్నిటికీ ఇదే స్టెప్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలా చేయడం మూలన పలచగా చక్కగా వస్తాయి. సో ఇలా నేను అన్నిటికీ సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను. దాని తర్వాత మీరు చక్కగా ఇలాంటి పాలిథిన్ కవర్స్ కానీ నూనె కవర్స్ కానీ నీట్గా శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకొని వీటికి బొబ్బట్లు వత్తుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక నూనె కవర్కి నూనెను రాసి, అంటే ఇలా పాలిథిన్ కవర్స్ ఏమైనా పర్వాలేదు, రాసి పలుచగా వేళ్లతో పలుచగా అద్దుకోండి. ఇలా 1 by 1 మీ దగ్గర ఉన్న కవర్స్ అన్నిటిలో తీసి పెట్టుకొని చేసుకోవడం మూలన మనం స్టవ్ మీద పక్కన కాల్చుకుంటూ ఇలా చేసేసుకుంటూ పనిని పూర్తి చేసుకోవచ్చు. సో ఎంత పలుచగా నెరుముకుంటే అంత పలుచగా బాగుంటాయండి, స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. లేదంటే పూర్ణం ఒకవైపు తోపు ఒకవైపు వెళ్ళి తినేటందుకు అంత రుచిగా ఉండవు, బాగుండవు. సో నేను ఇలా చేసి పక్కన ఉంచుకున్నాను అన్ని బొబ్బట్లను. అంటే నాకు ఒక 5-6 కవర్లు ఉన్నాయి. సో నేను 5-6 కవర్ల మీద ఇలా 1 by 1 చేసేసుకొని స్టవ్ అంటించుకున్నాను. అందులో దాని మీద పెనం పెట్టి అప్పుడు ఎలా కాల్చుకున్నాను అనేది చూపిస్తాను.
ఇప్పుడు పెనం వేసుకొని దాని మీద నెయ్యిని వేసుకొని బొబ్బట్లను కాల్చుకోవడమే. అయితే నేతితో కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటాయి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడు నేను 1 బై 1 చక్కగా వేసి కాల్చుకుంటున్నాను. దీన్ని మీరు హై ఫ్లేమ్లో కూడా కాల్చేసుకోవచ్చు. హై ఫ్లేమ్ అయితే దగ్గరగా ఉంటూ వెంటనే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ అయితే హ్యాపీగా నిదానంగా కాల్చుకోవచ్చు. దీన్ని అయితే నేను 1 బై 1 వేసుకొని దీని చుట్టూతా నెయ్యి వేసి అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా స్మూత్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టుగా కాల్చుకొని సాఫ్ట్గా ఉన్నప్పుడే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు అర్థమవడం కోసం నేను ఒక 3-4 బొబ్బట్లను కాల్చి చూపించాను. ఒకసారి 1-2 సార్లు గమనిస్తూ చూస్తూ ఈ రెసిపీని నేర్చుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ విధంగా మీరు బొబ్బట్లు ప్రయత్నిస్తే మీకు 100% సక్సెస్ఫుల్ అవుతాయి అండ్ అష్యూర్డ్ రెసిపీ అవుతుంది. మీరు నేర్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఫైనల్గా అన్నీ నేను కాల్చుకున్న తర్వాత ఇలా ఒక ట్రేలో 1 బై 1 పెట్టేసుకున్నానండి. చాలా యమ్మీగా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ కూడా ఎప్పటికప్పుడు వేడి చేసుకుంటూ తిన్నా హ్యాపీగా టేస్ట్ని ఎలాంటి చేంజ్ లేకుండా ఎంజాయ్ చేసేయచ్చు. రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.